మనకి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది ఎస్టీపీ అండర్ కన్స్ట్రక్షన్ ఎస్బీఆర్ టెక్నాలజీ స్మార్ట్ సిటీ కింద స్టార్ట్ చేస్తాం సార్ 25 ml. అది 10 లోపల ఉంటుంది సార్. వివోడి దీన్ని హౌ టు డూ ఇట్, వివోడి హౌ టు రెడ్యూస్. మనము నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ ఆ నీళ్ళు వదిలిపెట్టడం కాదు. బీ క్లియర్, ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ నామ్స్. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ సిటీ, ఇది స్పిరిచువల్ సెంటర్, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు హ్యావ్. అవుట్లెట్కి పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్, డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి. మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి. నాకు ఏం చేస్తారో వర్కౌట్ చేయండి. టెక్నాలజీస్ అన్నీ ఇంటరాక్ట్ చేయాలి. మొత్తం ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ సార్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ అయింది. ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్, మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము. ఇది వెట్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్. ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్. ఇది బయో సిఎన్జీ ప్లాంట్ 50 tons per day కెపాసిటీ సార్. ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్. ఇది 80 tons per day కెపాసిటీ ఉంది. మొత్తం 290 acres ఈ క్యాంపస్ అంతా. 290 acresలో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా సర్క్యులర్ ఎకానమీ పోతుంది అంతేనా? ఆల్మోస్ట్ సర్క్యులర్ ఎకానమీ. అదే సర్క్యులర్ ఎకానమీ. దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్నీ కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట వచ్చేటివి కూడా ఏమన్నా వాడచ్చు. మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది. అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్. నాకు అర్థమైంది. డోర్ టు డోర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు సార్. మధ్యలో వైసీపీ హాఫ్ వేసారు, ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేశారు. ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్. ఇది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద 7 crores కట్టాం సార్. ఇది ఓఎండ్ఎం బై ఎంఎం ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్. ఇన్స్టాల్ కెపాసిటీ 100, 40 to 50 tons మనము దే ఆర్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దే ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ material, what is the quantity you are receiving, different classification? Yes sir. How much material you are using circular economy in these process? అరౌండ్ 12 categories they are segregated సార్. ఇలా జూన్ నెల తీసుకుంటే 533 tons డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీశారు సార్. అవుట్ ఆఫ్ విచ్ దే వాంట్ 21 lakh రెవెన్యూ సార్. ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయటకు అమ్మి 21 lakh రెవెన్యూ అని చేశారు సార్. అరౌండ్ 8 lakh దే ఆర్ పేయింగ్ టు కార్పొరేషన్ సార్. పర్ కేజీ 2 rupees చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్. అంటే క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్, ఆపరేషన్ ప్రైవేట్ ఏజెన్సీ చేస్తున్నారు. మనకి జనరేషన్ ఇది యాక్చువల్లీ కెపాసిటీ కంటే 50% నడుస్తుంది. కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి. మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెటీరియల్ కంటామినేట్ అయితే దానికి వాల్యూ ఉండదు. సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు అది 100% లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతున్నాం సార్. No, what నేనేంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు. ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇది వేస్ట్ ఎనర్జీ స్టెబిలిటీ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది. ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆడ ఉంది, కుప్పలుగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు సీ దాట్. వేస్ట్ ఎక్కడ ఉండకూడదు. రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి. ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని హౌ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయండి. అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్స్ అది అయిపోయి కాళహస్తినే కాదు, అవసరమైతే ఒక 40-50 kilometers పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ అండ్ సర్కులర్ ఎకానమీ పోవాలి. ఇక్కడ చేయలేంది ఇంకెవరైనా వస్తారా, ప్లాంట్స్ పెట్టుకుంటారా. 290 acres ఉంది, అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అది కట్టేసి యూ మేక్ ఇట్ ఏ పార్క్, సర్కులర్ ఎకానమీ పార్క్. ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి నారాయణ గారు? అంటే ఇంకా యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ బాగా కొట్టేస్తారు. మా ఫ్రెండ్స్ చెప్పినారు మీరు వస్తారు.
తర్వాత ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ సేల్ చేయాలి సార్ దేని కానీ సెగ్రిగేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు సార్ ఇక్కడ నియర్ ఆల్ మున్సిపాలిటీ సార్ నెక్స్ట్ మున్సిపాలిటీ పక్కన పెట్టి అప్లై చేసుకోవాలి. రండి. బయోమెట్రిషన్ సార్. వైకాంట్ ఇద్దరు కూర్చోండి.